హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ ప్రసన్నాస్ వరల్డ్. ఈరోజు తోటకూర ముద్దకూర అంటారు దీన్ని. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయరా. ఫస్ట్ కొంచెం బాణలో నూనె వేసుకొని తిరమాత పోపు గింజలన్నీ దీంట్లో కొంచెం పచ్చెనపప్పు 2 స్పూన్స్ ఎగస్ట్రా వేసుకోవాలి, మినపప్పు 2 స్పూన్స్ ఎగస్ట్రా వేసుకోవాలండి. ఆవాలు జీలకర్ర కామనే, కొంచెం వేసుకుంటే చాలు. ఇందులో మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగాలి. బాగా బ్రౌన్ కలర్, మరీ మాడిపోకూడదండి, జస్ట్ కొంచెం మనం మధ్య మధ్యలో చూసుకుంటూ కలిపెడుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయండి. మనం మధ్య మధ్యలో కలిపెట్టకపోతే అడుగుని మాడిపోతే పైన అట్లానే ఉంటాయి. అందుకని మొత్తం ఇట్లా ఉంటే మొత్తం వేగిపోతాయి. ఇప్పుడు చూడండి వేగింది. ఇందులో మనము ఆనియన్ వేసుకోవాలి. ఇంకొంచెం మగ్గాలండి. ఇంకా చూడండి ఇట్లా బాగా మగ్గనిచ్చాలి. ఇదే అండి మంచి మసాలాకి టేస్టు. పోపు దినుసులేనండి. ఇందులోకి కొంచెం ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ సన్న ముక్కలుగానే వేసుకోవాలండి, పెద్ద ముక్కలు వేసుకోకూడదు, ఎందుకంటే త్వరగా మగ్గవు. ఇట్లాగా సన్నగా పొడవుగా వేసుకున్నాం అనుకోండి తొందరగా మగ్గిపోతాయి. ఒక్కసారి మొత్తం కలిపెట్టేసుకొని ఆనియన్ మంచిగా బ్రౌన్ కలర్ లాగా కాదండి, బాగా మగ్గాలి, మెత్తబడాలి. బాగా మెత్తబడేంత వరకు మనం మగ్గించుకోవాలి. ఇందులో పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్నాక మరొకసారి కలిపెట్టుకోవాలి. చూడండి ఎలా మగ్గిందో చూడండి. ఆనియన్ ఎట్లా మెత్తబడిందో చూడండి. అట్లాగా మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలండి. ఆనియన్ చూడండి ఎలా మెత్తబడిందో, అట్లాగా మెత్తబడాలి. బాగా కలిపెట్టేసుకొని ఇందులోనే 2 స్పూన్స్ కారం వేసుకోవాలండి. మీరు ఎంత అయితే కారం తినగలుగుతారో అంత వేసుకోండి. నేను 1.5 స్పూన్ కారం వేసుకున్నాను. వేసుకున్నాక మరొకసారి మొత్తం మంచిగా కలుపుకొని ఈ కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిద్దాం. పచ్చివాసన పోతేనే మంచిగా టేస్ట్ వస్తుంది కర్రీ. ఇందులోనే వెల్లుల్లి వేసుకోవాలండి. తోటకూరను బట్టి వెల్లుల్లి వేసుకోవాలండి. నేను కొంచెమే తోటకూర, ఒక 5-6 వెల్లుల్లి వేసుకున్నాను. ఎక్కువ తోటకూర అయితే 10-12 దాకా వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకున్నాక కూడా కొంచెం సేపు మగ్గనివ్వాలి ఆయిల్లోనే. కొంచెం మగ్గనిచ్చాక చూడండి బాగా దగ్గరికి అయింది. చూడండి బాగా మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని తీసేసి చల్లార్చుకోవాలండి. దీన్ని చల్లార్చి మిక్సీ పట్టుకోవాలి. మరో ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యేంత వరకు ఉండి ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకున్నాక కొంచెమే వేసుకోవాలండి ఆయిల్. తోటకూరను బట్టేనండి ఆయిల్ కూడాను. ఇందులో తోటకూర వేసుకుందాం. తోటకూర వేసాక వెంటనే కలిపెట్టకూడదండి, కొంచెం సేపు అట్లానే వదిలేసేయాలి. కొంచెం సేపు అట్లానే మూత పెట్టేస్తే కొంచెం సేపు అది ఒక్క 5 మినిట్స్ మగ్గుతుంది. ఇది మిక్సీకి వేసేసుకుందాం అండి. చల్లారినాక మిక్సీకి వేసుకోవాలి. ఇట్లాగా మెత్తగా ఉండాలండి పేస్టు, బరకగా ఉండకూడదు. కొంచెం మెత్తగా ఉంటే కూరలోకి మంచిగా కలిసిపోతుంది, మంచిగా టేస్ట్ కూడా మంచిగా ఉంటుందండి. చూడండి తోటకూర ఇట్లాగా. ఈ కర్రీ ఎన్నిసార్లు చేసుకున్నా బోరు కొట్టద్దండి. పిల్లలు కూడా ఎన్నిసార్లు చేసినా మంచిది. ఆకుకూర హెల్త్కి చాలా మంచిదండి. బ్లడ్ బాగా పడుతుంది, చాలా మంచిదండి. చూడండి ఎలా మగ్గిందో.
ఇప్పుడు కొంచెం తగినంత సాల్ట్ కొంచెమే వేసుకోవాలండి. ఆనియన్ పేస్ట్లో కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఇది కొంచెమే వేసుకోవాలి. చూడండి బాగా దగ్గరికి అయింది. ఇప్పుడు ఆ పేస్ట్ వేసుకోవాలి. ఆ పేస్ట్ వేసుకొని బాగా కలిపెట్టుకోవాలండి. ముద్దగా తోటకూరలోకి అంతా కలిసిపోయేటట్టు కలిపెట్టుకోవాలండి. చూడండి ఎంత టేస్టో కర్రీలో కలిసిపోయేటట్టు. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. లాస్ట్ ఆయిల్ వేసుకున్నాక ఒక్క 10 మినిట్స్ ఉంచుకోవాలి. ఆయిల్ ఎందుకంటే అది బాండలకి అడుగంటకుండా మంచిగా ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.